హాయ్ అండి. మనం గనక చూసుకుంటే 'కేసీఆర్' మూవీ పెను సంచలనం సృష్టిస్తున్నట్టుగా అర్థమవుతుంది. ఎక్కడ చూసినా, ఏ థియేటర్‌లో చూసినా 'జై కేసీఆర్, జై కేసీఆర్' అని మాత్రమే అనిపిస్తున్నాయి. ఎక్కడ చూసినా ఒక పండగ వాతావరణం నెలకొంది. ఏంటి 'కేసీఆర్‌ని' 11 నెలలైనా కూడా జనం ఇంతలా ఆదరిస్తున్నారా? ఇంతలా అభిమానిస్తున్నారా? అని చెప్పేసి పోయిన ప్రతి ఒక్క అభిమానికి కూడా అర్థమవుతుంది. సో చూసుకుంటే గనక ప్రభుత్వం కోల్పోయి 11 నెలలవుతుంది. అయినా కూడా ఇంకా కేసీఆర్ పేరునే జపిస్తున్నారు. కేసీఆర్ పేరునే కావాలనుకుంటున్నారని చెప్పేసి మనకు లిటరల్ గనుక చూస్తే అర్థమవుతుంది. సో దీన్ని కొంతమంది కక్షపూరితంగా కావాలనే థియేటర్ లేకుండా ఇబ్బంది పెట్టే విషయం మాత్రం ఇది తెలిసింది అందరికీ. సో ఇది కావాలనే చేశారని చెప్పేసి మనకు అర్థమవుతుంది. కేవలం 170, 200 థియేటర్‌లో మాత్రమే ఈ సినిమా ఆడనిచ్చే అవకాశం ఇచ్చారు. అది కూడా ఒక డిస్ట్రిబ్యూటర్ ధైర్యం చేసి దీన్ని సినిమాని తీసుకురావడం జరిగింది. సో పెద్ద పెద్ద తోపు డిస్ట్రిబ్యూటర్‌లో మేము పెద్ద పెద్ద అనుకునేటోళ్ళు కూడా ఎవరు కూడా ఈ సినిమాని తీసుకొచ్చిన దాఖలా లేదు. కాకపోతే ఇక్కడ ఏం జరిగిందంటే తీసుకొచ్చిన వాళ్ళకి మాత్రం మంచి రెస్పాన్స్ వచ్చింది. మంచి కలెక్షన్స్ వర్షం కురుస్తుందని చెప్పేసి మనం మాట్లాడుకోవచ్చు. చూసుకుంటే మాత్రం మొత్తం ఓవరాల్‌గా 170, 200 థియేటర్లు మాత్రం ఇచ్చిరని చెప్పేసి మనకు రాకేష్ చెప్పడం జరిగింది. ఎందుకు పనికిరాని చెత్త సినిమాలకు కూడా మరిన్ని థియేటర్లు ఇస్తున్నది. కాకపోతే మనకు 'కేసీఆర్' అంటే ఒక ఉద్యమానికి సంబంధించిన సినిమాకు మాత్రం ఒక 170, 200 థియేటర్లు ఇవ్వడం మాత్రం చాలా దారుణమైన విషయం. చూసుకుంటే మాత్రం మనకు అదే జరుగుతుంది. పెద్ద పెద్ద సిటీలైన ఖమ్మం కావచ్చు, మహబూబాబాద్ కావచ్చు, కొత్తగూడెం కావచ్చు, సూర్యాపేట కావచ్చు, ఎక్కడ కూడా ఒక థియేటర్ ఇచ్చిన దాఖలాలు లేవు. చూసుకుంటే కనుక మనం ఎక్కడో హైదరాబాద్ కావచ్చు, వరంగల్ కావచ్చు, ఈ సరౌండింగ్ లో కొన్ని థియేటర్లు మాత్రం ఇవ్వడం జరిగింది. చూసుకుంటే కనుక ఎంత దారుణం అంటే ఎంత దారుణమైన విషయం. ఇప్పుడు ఎలా ఉంటుందంటే విషయం, ఎందుకు పనికిరాని సినిమాకు కూడా థియేటర్లు ఇస్తారు. ఒక ఉద్యమం అనేది సినిమాకు కూడా థియేటర్లు ఇవ్వడం నిజంగా చాలా బాధాకరమైన. గత వీడియోలో కూడా అదే చెప్పిన. సో ఇలాంటి మాఫియా మాత్రం నిజంగా అసలు చాలా దారుణమైన విషయం. ఇలాంటి మాఫియా మాత్రం ఉండకూడదు సినీ ఇండస్ట్రీలో. ఎంతో కష్టపడి కేసీఆర్ పై అభిమానంతో ఒక ఉద్యమ నేపథ్యంలో ఒక సినిమా తీస్తే దాన్ని ఆదరించకపోవడం చాలా దారుణమైన విషయం. చూసుకుంటే కనుక మనం ఏ ఒక్క సినిమా చూడాలనుకున్నా కూడా సరౌండింగ్ కూడా థియేటర్ లేని పరిస్థితి. చూసుకుంటే కనుక ఎక్కడో వరంగల్లో, హైదరాబాద్ అక్కడెక్కడికో పోయి చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. చూడాలనుకుంటే లేకపోతే చూడాల్సిన అవసరం లేదు. సో అంటే ఏ విధంగా అంటే చాలా దీనికి రాజకీయంగా చాలా దీని మీద ప్రభావం చూపిస్తుంది అని చెప్పేసి మనం అనుకోవచ్చు. అది ఎలా ఉందంటే విషయం, సో సరౌండింగ్ లో ఇక్కడ థియేటర్ లేకుండా చేసి పడేసారు. చూసుకుంటే కనుక ఒక 170 అంటే ఎన్ని ఇస్తారు వాళ్ళు మాత్రం? ఓవరాల్ గానే 170, 200 థియేటర్లు ఇచ్చారంట. ఎంత దారుణం అంటే అంత దారుణమైన విషయం. కాకపోతే అసలు హైలైట్ విషయం ఏంటంటే, సో విడుదలైన ప్రతి ఒక్క చోట కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది. సో చూద్దాం మరి ఇంకా ముందు రోజులైనా సరే సినిమా బాగుంది కదా మనం కూడా ఇద్దామని చెప్పేసి అనుకుని ఇంక ఇస్తారేమో అని చూడాలి. ఇక్కడ ఏం జరుగుతుందంటే కావాలని ఉద్దేశపూర్వకంగానే కొంతమంది అధికార పార్టీ వాళ్ళు కొంతమంది ప్రలోభాలకు లోన్ చేస్తున్నారని చెప్పేసి లిటరలీ రాకేష్ చెప్పడం జరిగింది. సో నా సినిమాని కావాలనే తొక్కి పడేస్తున్నారు. సో నేనైతే చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టి 11 ఏళ్ళు కష్టపడి సినిమా తీశాను. నా సినిమా మాత్రం చాలా విధంగా తొక్కాలని చూస్తారు. సో అది తొక్కడం ఎవరి వల్ల కూడా కాదు. నేను 100% సినిమా రిలీజ్ చేసి తీరుతాను, సక్సెస్ పొంది తీరుతాను అని చెప్పడం జరిగింది. సో మీరు థియేటర్లు ఇయ్యని వాటికి ఇయ్యకపోయి కానీ ఇచ్చిన వరకైనా కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది. అదే చాలు రాకేష్ కి 11 ఏళ్ళ కష్టం. సో దానికి ఫలితం దక్కిందని చెప్పేసి మనం మాట్లాడుకోవచ్చు. ఈ రాకేష్ ఒకటి అని మనకు చూసుకున్నా కానీ గోరెటి వెంకన్న కానీ, చరణ్ అర్జున్ కానీ, వీళ్ళు తనిఖీల బన్ని కానీ వీళ్ళు కూడా అసలు లీడర్ వల్ల మంచి యాక్ట్ చేసినట్టుగా మనకు వస్తున్న సమాచారం. యాక్చువల్లీ నేను మాత్రం సినిమా చూసిన దాఖలా లేదు. ఎందుకంటే మా సరౌండింగ్ లో ఎక్కడ కూడా ఒక థియేటర్ లేదు. లిటరల్ గా మనం మాట్లాడుకుంటే ఖమ్మం లేదు, ఇటు సూర్యాపేట లేదు, ఇటు ఇల్లందు లేదు, కొత్తగూడెం కూడా లేదు, నర్సంపేట లేదు. ఎక్కడ కూడా సరౌండింగ్ లో ఎక్కడ కూడా థియేటర్ లేవు. చూడాలనుకుంటే వరంగల్ పోవాలి, లేకపోతే హైదరాబాద్ పోవాలి. ఎంత దారుణం అంటే అంత దారుణమైన చేసిరు మొత్తానికి. సో చూద్దాం మన సరౌండింగ్ లో కూడా ఏమైనా సినిమాలు ఇస్తాం అంటే నేను చెప్తుందంటే చూస్తే మనకు కొంతమంది మా ఫ్రెండ్స్ హైదరాబాద్ లో కానీ వరంగల్ కానీ వాళ్ళ కాలేజ్ కనుక్కున్నాను ఎలా ఉందో మూవీ అని అంటే వాళ్ళు చెప్పిన విషయం నేను చెప్తున్నా యాక్చువల్ గా. సో ఎందుకంటే నాకు నేనే కాదు నాలాంటి చాలా మంది కూడా చూడడానికి అవకాశం లేకుండా పోయింది. అసలు చూడాలి వాట్ అసలు ఏం చూపిస్తున్నారు. ఇప్పుడు మీరు కావాలని ఉద్దేశపూర్వకంగా థియేటర్ లేకుండా పొలిటికల్ ప్రెజర్ పెట్టి థియేటర్ లేకుండా చేస్తే లాభం ఏముండదు. కానీ ఆడే దగ్గర ఆడుతుంది కదా సినిమాలు. చూసేవాళ్ళు చూస్తారు మంచి రెస్పాన్స్ వస్తుందని చెప్పేసి చెప్తున్నారు వాళ్ళు. అసలు వాట్ కేసీఆర్ అనే వాడు ఎలా ఉన్నాడు, ఉద్యమం సమయంలో ఏ విధంగా ఉంది, రైతులకు 24 గంటల కరెంట్ ఇలా ఇచ్చాడు, కళ్యాణ లక్ష్మి ఇలా ఇచ్చాడు, షాదీ ముబారక్ ఇలా ఇచ్చాడు, రైతు బంధు ఇలా ఇచ్చాడు అని చెప్పేసి కేసీఆర్ గొప్పతనంగా చూపించడం కోసం సినిమా తీయడం జరిగిందని చెప్పేసి మనకు అర్థమవుతుంది చూసుకునే వాళ్ళుగా. సో ఇక్కడ కేసీఆర్ హైలైట్ చేయడం అనేది విషయం కదా. ఒక నార్మల్ ఒక మామూలు వ్యక్తి కేసీఆర్ కలుసుకోవడం కోసం ఎలా వెళ్ళాడు అనే అంశాలు దీనిలో పొందుపరచడం జరిగింది.
అంతేగాని చెప్పేసి ఇప్పుడు మీరు దాంట్లో కేసీఆర్ హైలైట్ చేసి కేసీఆర్ కోసం సినిమా తీసిండని చెప్పేసి అంటారు. మీకు చూస్తేగా తెలిసేది, అసలు థియేటర్లు ఇస్తేగా తెలిసేది కేసీఆర్ గురించి తీసిండా, దేని గురించి తెలిసినది. ఇప్పుడు కేసీఆర్ సినిమా ఇంకా రిలీజ్ చేయకుండానే మీకు అంత భయం ఎందుకు నాకు అర్థం కావట్లేదు. కానీ సినిమా రిలీజ్ చేస్తే కదా అసలు థియేటర్ ఇస్తేగా తెలిసేది అసలు ఏం చెప్తుండ్రు రాకేష్. సో రాకేష్ నిజంగానే అసలు ఈ పొలిటికల్ గా తీసిండా అనే అంశాలు మనకు తెలుస్తాయి కదా సినిమా థియేటర్ ఇస్తే. అసలు థియేటర్ వేయకుండా సినిమా ఎలా ఉందో కేసీఆర్ పేరు పెట్టిండు, కేసీఆర్ పేరు పెట్టుకున్నా కదా అక్కడ ఏమో కేశవ చంద్ర రామావత్ అని పెట్టాడు కదా, దానివల్ల తప్పేముంది చూస్తే అయిపోతుంది. అంతేగాని చెప్పేసి మీరు వ్యక్తిగతంగా తీసుకొని అసలు నేనేదో నామరూపాలు చేస్తాము, దాన్ని పీకేస్తాం, మొక్కని మొలవనీయం అనుకున్న తరుణంలో రాకేష్ అయింది ఇలాంటి సినిమా తీయడం ఏంది, సో దీనికి ఎట్టి పరిస్థితుల్లో కూడా థియేటర్ తీయొద్దు అని చెప్పేసి ఆపేయడం అనేది నిజంగా చాలా దారుణమైన విషయం లిటరల్గా మాట్లాడుకుంటే. సో ఇక్కడ కూడా అదే జరిగింది. కాకపోతే ఒకరో ఇద్దరు డిస్ట్రిబ్యూటర్ ధైర్యం చేసి ఒక 170 థియేటర్లు 200 థియేటర్లు తీసుకురావడం జరిగింది. ఆ థియేటర్లో మాత్రం రెస్పాన్స్ మాత్రం మామూలు రావట్లేదు, పీక్స్ అసలు ఒక రేంజ్ లో వస్తుంది రెస్పాన్స్. సో ఇక ముందు రోజుల్లో ఎలా అంటే ఇప్పుడు సరే రెస్పాన్స్ వచ్చిందా, మరి ఇంకా ముందు రోజులైనా మరి థియేటర్ పెంచుతారా మాత్రం మనం వేచి చూడాలి. సో నాకు చూడనైతే మరి ఇక్కడ పెంచేట్టు కూడా అర్థం కావట్లేదు. ఎక్కడ చూసినా కూడా చాలా నేను బుక్ మై షోలో కూడా చెక్ చేసి చూసిన ఎక్కడెక్కడ థియేటర్లు ఉన్నాయంటే మాక్సిమం లేదు, ఖమ్మం లేదు, సూర్యాపేట లేదు, తొర్రూరు లేదు, అక్కడ నర్సంపేట లేదు, సరౌండింగ్ లో కూడా ఎక్కడ కూడా లేని పరిస్థితి. సో ఇవన్నీ సరే చూద్దాం, మరి మన దగ్గర లేదుగా, అసలు ఈ రాకేష్ ఇంత కష్టపడి సినిమా తీశాడుగా, సరే చూద్దాం అన్న ఉద్దేశంతో అనుకుంటే ఎక్కడ కూడా ఒక థియేటర్ లేని పరిస్థితి. ఎంత దారుణం అంటే నాకు తెలిసినంత వరకు అయితే సినిమా ఇండస్ట్రీ ఇంత దారుణంగా మాత్రం ఇక్కడ ఏ సినిమాను కూడా ఆపలేదు. పెద్ద పెద్ద తోపు ప్రొడ్యూసర్లు దిల్ రాజు కావచ్చు, సురేష్ బాబు కావచ్చు, వీళ్ళకి ఏమైంది థియేటర్లు ఇద్దానికి? ఎప్పుడు ఏ పార్టీ కూడా అధికారంలో ఉండదు కదా, ఆ పార్టీ వస్తుంది ఈ పార్టీ వస్తుంది, చూసేటోళ్ళు చూస్తారు, చూడని వాళ్ళు చూడరు. దానికోసం మన థియేటర్లు ఆపేషుడు అంతవరకు కరెక్ట్ అని చెప్పేసి మనం మాట్లాడుకోవచ్చు 100%. అది మాత్రం 80% కరెక్ట్ కాదు. ఇక్కడైనా కూడా మేల్కొని వచ్చిన రెస్పాన్స్ చూసి జనాలు చూస్తారు, 100% చూస్తారు. సినిమాలో ఏం పెట్టి కాన్సెప్ట్ అని చూడడం కోసం కూడా చూస్తారు 100%. దానికోసం మీరు థియేటర్లు ఆపేసి మేము అది చేస్తాం, మేము రాజకీయంగా ఒక రాజకీయ నాయకుడు పేరు పెట్టిండు, సో దీన్ని ఈ విధంగా తొక్కేస్తామని మాత్రం అది 100% కరెక్ట్ కాదు. లిటరల్ గా మనం మాట్లాడుకుంటే పేరు పెట్టినంత మాత్రం దాని నుంచి మొత్తం బయోపిక్ ఏం కాదు కదా, అది బయోపిక్ కాదని చెప్పి రాకేష్ చెప్పి చూసిన వాళ్ళు చెప్పి చాలా మంది కూడా అడగడం జరిగింది, నేను వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. సో ఒక అభిమాని, ఇప్పుడు రేవంత్ రెడ్డికి అభిమాని అంటూ, నరేంద్ర మోడీకి అభిమానులు ఉంటారు, అలాగే కేసీఆర్ కి అభిమాని, ఒక అభిమాన నాయకుని కలిస్తే ఏ విధంగా ఉంటుంది అనే కాన్సెప్ట్ అలా చూపెట్టడం జరిగింది లిటరల్ మనం మాట్లాడుకుంటే. సో రాకేష్ కూడా అదే చెప్పి చూసే వాళ్ళు కూడా అదే చెప్పారు. సో దీనిలో రాజకీయాలకు సంబంధించిన ఏం లేవని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఇప్పుడు మీరు రాజకీయాలకు సంబంధించి ఉంది, మీరు కేసీఆర్ అని పేరు పెట్టిరు, అంత మాత్రం చేత మీ సినిమాని మేము ఆపేస్తామంటే అది అవివేకం అవుతుంది. లిటరల్ గా మనం మాట్లాడుకుంటే మీరు అసలు సినిమా థియేటర్లు ఇస్తే తెలిసేది ఏం నడుస్తుంది, అసలు ఏముంది, కాన్సెప్ట్ ఏంది అని తెలుస్తుంది. ఏదో థియేటర్ లేకుండా సో ఏదో మేమేదో సాధించాం, మేమేదో అంటూ మీ సినిమా థియేటర్ మేమియం, సో దీంతో కేసీఆర్ సినిమా ఎవరు చూడంటే మీకు విషయం తెలియదు అనుకుంటా. లోకల్ నుంచి కొంతమంది ఇక్కడ మన హైదరాబాద్ కూడా పోయి చూసిన దాఖలాలు, కొంతమంది వరంగల్ పోయి చూసిరు, కొంతమంది ఎక్కడెక్కడికో పోయి చూసిరు. ఎందుకంటే అభిమానం అనేది ఎక్కడ నుండి పోయి చూస్తారు లిటరల్గా మనం మాట్లాడుకుంటే. అంతేగాని చెప్పేసి మీరు ఒక 170 థియేటర్లు ఇచ్చిరు, సరౌండింగ్ థియేటర్లు ఏమని చెప్పేసి ఆగే వాళ్ళు కూడా ఎవరు లేరు లిటరల్గా మనం మాట్లాడుకుంటే. సో 100% వెళ్ళి చూస్తారు, అది చూస్తారు 100% అని సక్సెస్ చేసేసారు కదా, 100 సక్సెస్ చేశారు. సో ఏ ఒక్కరు కూడా నెగిటివ్ గా మాట్లాడిన దాఖలా లేదు. కాకపోతే ఉన్న లోకల్ ఉన్నారు కొంతమంది ఇద్దరు దేడి మగ్గాలు, వాళ్ళు ఏదో ఒక థియేటర్ కావాలని ఉద్దేశపూర్వకంగా థియేటర్ వేయకపోవడం వల్లే ఈ సినిమా చూడలేక పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకు పనికి రాని సినిమా అక్కడ చూస్తే మాత్రం ఎందుకు పనికి రాని సినిమాలు కూడా వాళ్ళకి థియేటర్లు ఇచ్చారు, వాళ్ళ సినిమాలు ఆడిస్తారు. ఒక ఉద్యమ నేత నేపథ్యంలో వచ్చిన సినిమాను మాత్రం ఎవరు పట్టించుకున్న దాఖలాలు లేవు, అసలు దానికి థియేటర్లు ఇచ్చిన దాఖలాలు లేవు. కాకపోతే ఇక్కడ ఇదే జరిగింది. ఇప్పుడు ఒకే ప్రభుత్వం అధికారంలో ఉండదు కదా, రిటర్న్ మనం మాట్లాడుకుంటే నెక్స్ట్ ఇంకొక ప్రభుత్వం రావచ్చు, అప్పుడు కూడా అలా చేస్తారా? ఎప్పుడు ఒకటే ప్రభుత్వం ఉండదు, ఎప్పుడు ఏదో ఉండదు. వాళ్ళు ఏదో సినిమా తీసిరు, వాళ్ళు ఆదరించాలి, డబ్బులు ఎవరికి ఉరికి రావు కదా. మామూలుగా మాట్లాడుకుంటే ప్రతి ఒక్కరికి అదే, ఆయన కష్టపడి డబ్బులు పెట్టి సినిమా తీసిండు, సరే ఒకసారి ఇవ్వాలి థియేటర్, రెస్పాన్స్ వస్తేనే ఉంచాలి, లేకపోతే తీసేయాలి. అంతేగాని చెప్పేసి వాళ్ళు ఫోన్ చేసిరు, వాళ్ళు ప్రెజర్ చేసిరు, వీళ్ళు ప్రెజర్ చేసిరు అని సినిమా ఆపేసి ఏమొస్తుంది? ఏమీ రాదు. కాకపోతే నాకు తెలిసిన విషయం ఏంటంటే 100% ఉద్దేశపూర్వకంగానే రాజకీయ ఒత్తిడితో తలగ్గి ఇక్కడ సినిమా ఆపేసిన మనకు అర్థమవుతుంది. కావాలని థియేటర్లు కూడా ఇయ్యలేదు, అది కూడా అర్థమవుతుంది. సో చూసుకునే మాత్రం రెస్పాన్స్ మాత్రం నెంబర్ 1 వస్తుంది. సో ఇకనైనా కళ్ళు తెరిచి మనకు కేశవచంద్ర రమావత్ కేసీఆర్ మూవీకి థియేటర్ ఇవ్వాలని చెప్పేసి మనం కూడా కోరుకుందాం. అలా ఆపేసి ఏం లేదు, మనకు చూసుకునే మ్యూజిక్ కావచ్చు, స్టోరీ కావచ్చు, కాన్సెప్ట్ కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఎక్సలెంట్ ఉందని చెప్పేసి మనకు వస్తున్న సమాచారం. దాంట్లో వచ్చి మనకు గోరిట వెంకన్న సాంగ్స్ కావచ్చు, చరణర్జుని మ్యూజిక్ కావచ్చు, అసలు నెంబర్ 1 ఉన్నాయని చెప్పేసి చాలా మంది కూడా చెప్పడం జరుగుతుంది. దాని బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే అసలు ఏ 1 ఉందని చెప్తున్నారు. అసలు పదగతులు స్వరజత సాంగ్ అయితే అసలు
అల్టిమేట్ ఉందని కూడా చాలా మంది చెప్తారు. చూసుకుంటే మీరు ఏదో థియేటర్ వేయకుండా అలా చేస్తాం ఇలా చేస్తాం అనేది అది ఆ గుండెలో ఉన్న అభిమానం ఈ విధంగా పోతే మీరు సినిమా ఆపేసి అది చేస్తాం ఇది చేస్తాం అనేది అంత మాత్రం చేస్తే ఎవరు అలా అని చెప్పేసి డైవర్ట్ అయ్యి వేరే వాళ్ళకి ఫ్యాన్ అయ్యే ఛాన్సెస్ ఉండవు. సో మీరు చూసుకున్న మనకు ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు చూడకపోవచ్చు, బీఆర్ఎస్ వాళ్ళు చూస్తారు కదా సినిమా తీసుకొస్తే. సో కాంగ్రెస్ వాళ్ళు కూడా చూస్తారు ఏ విధంగా తీశారని చెప్పేసి. అంత మాత్రం చేస్తా మేము థియేటర్లు ఇవ్వం, మేము ఏం చేయం, మేము అసలు మేము పట్టించుకోమంటే అది అవివేకం అవుతుంది ఏ ఒక్కరికైనా కూడా. ఎప్పుడైనా కూడా వాళ్ళు కూడా ఇప్పుడు మీరు ఈ విధంగా చేసిన రేపు పొద్దున అవసరం వచ్చి మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళారనుకో, వాళ్ళు కూడా అరే ఇట్లా రాకింగ్ రాకేష్ అనే పర్సన్ సినిమా ఇస్తే మీరు కావాలని ఆపేసిగా, సో మేము కూడా చూసుకున్నాం అని చెప్పేసి కూడా మీకు రావాల్సిన బెనిఫిట్స్ కూడా వాళ్ళు ఆపేసే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఈ ఒక 4 సంవత్సరాలు వచ్చే పార్టీ కోసం 5 సంవత్సరాలు వచ్చే పార్టీ కోసం మీ ఒక ఆత్మవిభావాన్ని చంపుకొని వాళ్ళు తీయద్దన్నారు, వాళ్ళు ఆపమన్నారు, వీళ్ళు ఆపమన్నారు అని చెప్పేసి ఆపితే దానివల్ల ఒరిగేది ఏం లేదు, దానివల్ల చేసేది ఏం లేదు రిటర్న్ గా మనం మాట్లాడుకుంటే. కాబట్టి ఎప్పుడైనా కూడా ఏ ఒక చిన్న సినిమా కూడా థియేటర్లు ఇవ్వచ్చు, ఇవ్వలేరని కాదు, అవకాశం ఉన్న థియేటర్లు కూడా ఇవ్వట్లేదు. థియేటర్ లేకపోతే వేరు విషయం, అవకాశం ఉన్న థియేటర్లు కూడా ఇవ్వట్లేదు. సో కావాలని ఉద్దేశపూర్వకంగా తొక్కేస్తున్నారు. ఈ యొక్క మాఫియా మాత్రం నడిచినంత కాలం చిన్న సినిమాలు బతకమని చెప్పేసి మనం మాట్లాడుకోసం. ఈ మాఫియాని ఎప్పుడైనా మనం లేకుండా చేస్తేనే సినిమా ఇండస్ట్రీ బతుకుతుంది, చిన్న సినిమాలు కూడా బతుకుతాయి. సో రాకేష్ కూడా ఒక విషయం చెప్పడం జరిగింది, మీరు ఎన్ని ఆటంకాలు తీసుకొచ్చినా, మీరు ఎన్ని అడ్డంకులు తీసుకొచ్చినా నేను సినిమాలు ఆపే ప్రసక్తే లేదు, ఇంకా కూడా సినిమాలు తీస్తా, ఇంకా కూడా నడిపిస్తా అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఇప్పటికైనా సొయ్యి తెచ్చుకొని, ఇప్పటికైనా కొద్దిగా ఆలోచించుకొని థియేటర్ ఇస్తే బెటర్ అని చెప్పేసి నా వ్యక్తిగత అభిప్రాయం. ఎందుకంటే చూసుకున్నామంటే మంచి రెస్పాన్స్ వస్తుంది. సో జనాలకు చూడాలని ఇంట్రెస్ట్ ఉంది, బట్ సినిమా లేని పరిస్థితి. ఇలాంటి దరిద్రమైన పరిస్థితి ఏ ఇండస్ట్రీలో ఉండదు, కేవలం మన తెలుగు ఇండస్ట్రీలో ఉంది. ఇలాంటి దరిద్రమైన మాఫియా ఇంత దారుణమైన విషయం అంటే, ఒక అభిమాని సినిమా చూద్దామని అనుకుంటే పోతే అసలు థియేటర్లో లేని పరిస్థితి, సరౌండింగ్ లో కూడా ఎక్కడ చుట్టూ ఒక 60 కిలోమీటర్ 70 కిలోమీటర్లు కూడా ఎక్కడ సినిమా లేని పరిస్థితి. ఇలాంటి దారుణమైన పరిస్థితి కూడా ఏ ఒక్క హీరోకు ఏ ఒక్క అభిమాని కూడా రావద్దని చెప్పేసి మనం అనుకుందాం. సో ప్రతి ఒక్క అభిమాని కూడా చూడాలి విషయం. ఇప్పుడు రేవంత్ రెడ్డి అభిమానించే వాళ్ళు కూడా చూస్తారు అసలు ఏం చెప్పాడని, కేసీఆర్ అభిమానించే వాళ్ళు కూడా చూస్తారు ఏం చెప్పాడు. ఈవెన్ రేవంత్ రెడ్డి సంబంధించిన సినిమా వచ్చిన కూడా వీళ్ళు కూడా చూస్తారు, అసలు సినిమా అక్కడే చూస్తారు, నస్తే చూస్తారు, లేకపోతే మళ్ళీ చూడరు. సో చెప్తారు అరే బాబు సినిమా బాగాలేదు అని చెప్పేసి వాళ్ళే చెప్తారు. అంత మాత్రం చేస్తే మీరు థియేటర్లో ఆపేసి పెద్ద ఏరియా పెట్టేది ఉంది, పెద్ద చేసేది ఉంది. ఇలాంటి దరిద్ర కొట్టు మాఫియా పోయినంత వరకు అసలు ఈ చిన్న సినిమాలు బతకమని చెప్పేసి మనం థియేటర్ మాట్లాడుకోవచ్చు. సో చూద్దాం, ఇక అయినా కూడా మరి థియేటర్లు ఇస్తారో లేరా మనం వేచి చూడాలి. ఓకే, థ్యాంక్ యూ.